హాయ్ అండి. అందరికీ నమస్తే. నా విలన్ బాస్ పార్ట్ 5. అలా సైలెంట్గా కూర్చున్న శిశిరాన్ని చూసి ఇప్పుడైనా చెప్పు ఏం జరిగింది అని అడుగుతాడు సారథి. అప్పటికి తనని తాను కాస్త తమాయించుకున్న శిశిర ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి సారథి వచ్చి తనని ట్రైన్ దిగమని చెప్పే వరకు తనకు తెలిసినవన్నీ జరిగినవన్నీ వివరంగా చెప్తుంది. అదంతా విన్న సారథికి కాసేపు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. చివరకు ఎలాగో గొంతు పగల్చుకుని, ఏమంటున్నావు శిశిరా, నువ్వు చెప్పేదంతా నిజమా? అలా ఎలా నువ్వే కన్ఫ్యూజన్ అయిపోయేలా ఇదంతా జరిగింది అని అడిగాడు. గొంతులో బాధ ప్రస్ఫుటమవుతూ ఉండగా, నాకు కూడా నమ్మాలి అనిపించట్లేదు బావా మొదట, కానీ అని ఆగి చిన్నగా అతను చివర్లో వెళ్ళేటప్పుడు నా పుట్టుమచ్చ గురించి కూడా చెప్పాడు. అక్కడే నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి తల వంచుకుని చేత్తో తన చీర కొంగుని గట్టిగా నలుపుతూ కూర్చుంది. సారథి హతాశుడయ్యాడు శిశిర చెప్పింది విని. కానీ నీకే తెలియకుండా ఇదంతా సాధ్యమా అన్నాడు బాధ మనసుని మెలిపెడుతూ ఉండగా. శిశిర తలెత్తి చూస్తూ, లేదు బావా, నేను మామూలుగా మరీ అంత ఎమరపాటుగా నిర్లక్ష్యంగా ఉండను. బయట ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటాను. నాకు తెలియకుండా అదే జరిగే అవకాశమే లేదు. ఒకవేళ అతను ఏదైనా మత్తు మందు లాంటివి నా మీద ప్రయోగించుకుంటే తప్ప అంది ఆలోచిస్తూ. తనని చూస్తున్న శారది, అంటే నీకు ఉదయమే లేచినప్పుడు ఒంట్లో అలా ఏమైనా తేడా తెలిసిందా అని అడిగాడు టెన్షన్ గా. అతను వాగిన వాగుడికే తల తిరుగుతున్నట్లయింది అంది శిశిర కోపం బాధ కలగలిపిన స్వరంతో. ఏదో ఆలోచిస్తూ వింటున్న శారది, శిశిర, అతను చెప్పింది అబద్ధం అవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి పని చేసిన వాడు ఎవడైనా అంతసేపు కూర్చుని తీరిగ్గా దాని గురించి డిస్కషన్స్ పెట్టారు. తప్పు చేసిన వాడు వీలైనంత తొందరగా పారిపోవాలని చేస్తాడు తప్ప తీరిగ్గా చర్చిస్తూ కూర్చుని కాలయాపన చెయ్యడు అని అన్నాడు. అలాగే అనుకుందాం. కాని మరి అతనికి నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతేకాక అసలు అతను నేనున్న బోగిలోనే ఎలా వచ్చాడు? నేను ట్రైన్ ఎక్కే ముందు అక్కడ అంటించి ఉన్న నేమ్స్ లిస్ట్ చూశాను. నా పక్క బెర్త్లో పరందామయ్య అని ఎవరో ఒక ముసలాయన పేరు ఉంది. నేను అది చూసి వేరే ఆలోచనలు చేయక ధైర్యంగా లోపలికి వెళ్ళి పడుకున్నాను కూడా. కానీ నేను లేచేసరికి ఆ ప్లేస్ లో ఆయన లేకుండా ఇతను ఎలా వచ్చాడో తెలియడం లేదు అంటుంది శిశిర. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ పెద్దాయన ఎక్కడైనా మధ్య స్టేషన్ లో దిగేసి ఇతను ఎక్కాడేమో అంటాడు ఆలోచిస్తూ శారది. దానికి అన్నట్టు తల పంకిచ్చి అలాగే కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది శిశిర. శిశిర, ఇక దేని గురించి ఊరికే బాధపడుతూ ఉండకు. వీలైనంత తొందరగా మర్చిపోవటానికి ప్రయత్నించు అన్నాడు శారది. అలాగే బావా, నేను కూడా దీనిలో నుండి త్వరగా బయటపడాలి అనుకుంటున్నాను. కానీ ఎంత ఏమీ జరగలేదని సర్ది చెప్పుకుంటున్నా ఏదో ఒక మూల ఆ అనుమానం నన్ను తొలిచేస్తుంది. ఇంకొకసారి అతను నా కంటికి కనబడని, అతనికి మామూలుగా ఉండదు నా చేతిలో నన్ను ఇంత డైలమాలో పడేసి నా ప్రశాంతతను చెడగొట్టిన అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అతని టైం బాగోలేక నాకు మళ్ళీ కనబడ్డాడంటే మాత్రం అన్ని విషయాలలో ఎంతో సహనంగా సౌమ్యంగా ఉన్న నా ప్రవర్తన అతని విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటుంది అని చెప్పి ఆగింది శిశిర. నువ్వు సూపర్ శిశిర, నీలో ఈ ధైర్యం తెగివే నేను ఇష్టపడేలా చేసింది అన్నాడు. టక్కున తను ఏం మాట్లాడాడో గుర్తొచ్చి ఇబ్బందిగా తల వంచుకుని కూర్చున్నాడు. సారథి మాటలను విని కాసేపు సారథి అని పిలిచింది శిశిర. ఏంటన్నట్టు తలెత్తి చూసిన సారథి కేసి చూస్తూ, బావా, నా గురించి నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. అందుకే నువ్వు బాధపడతావని తెలిసినా ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నేను చెప్పాలి అనుకుంటున్నాను అని ఆగింది. శిశిర మాటలకు కనుబొమ్మలు ముడివేసి తదేకంగా తనని చూస్తూ వింటున్నాడు శారథి. బావా, అసలు నేను రావడమే ఇలా జరగడం నేనెంత మర్చిపోదాం అనుకున్నా అంత సులభంగా జీర్ణించుకోలేని చిన్న విషయం అయితే కాదు. ఎలా అయినా మర్చిపోవాలని ఈ ఉద్యోగాన్ని ఊరిని వదిలిపెట్టి తిరిగి దానిలో తిరిగి మన ఊరు వెళ్ళిపోయే మనస్తత్వం కాదు నాది. సమస్యని మనసులో పెట్టుకుని ఆ దిగులుతోనే సులభంగా జాబ్ వదిలేసుకునేంత పరిస్థితులు కూడా ఇంట్లో లేవు. అది నీకు కూడా తెలుసు. అమ్మని కష్టపడి ఒప్పించి నేను ఇంత దూరం ఉద్యోగానికి రావడానికి కారణం నాన్న కష్టపడి కట్టిన ఆ ఇంటిని
తాకట్టు నుండి విడిపించి అమ్మా నాన్నలకి బహుమతిగా ఇవ్వాలి అనేదే నా కల. ఎవరికో మంచి చేయబోయి తాకట్టు పెట్టిన తన ప్రాణమైన ఇంటిని నాన్న చేతుల్లో నుంచి జారుకోనివ్వను నేను. ఇక మన ఇద్దరి పెళ్లి విషయం మన పెద్దవాళ్ళ సమయం వచ్చినప్పుడంతా మాట్లాడుకుంటారులే. ఇక ఈ విషయం మన ఇద్దరికీ తెలిసిందే. కానీ నేను ముందైతే ఇల్లు తాకట్టు నుండి విడిపించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు దానితో పాటు రాత్రి జరిగిన సంఘటన వలన నా మీద నాకే ఏర్పడిన సందేహం నివృత్తి అయ్యే వరకు ఈ పెళ్ళొద్దు బావా, దయచేసి నన్ను అర్థం చేసుకొని చెప్పి తన వైపు చూసింది. శిశిర ఇంత స్పష్టంగా తన నిర్ణయాలను చెప్పిన తర్వాత శారది ఒక్క 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. కాసేపటి తర్వాత, శిశిర, ముందుగా ఇంటి విషయానికి వస్తే ఆ ఇల్లు వినిపించడం నీ ఒక్కదాని బాధ్యత అని ఎందుకు అనుకుంటున్నావు? మన పెళ్ళైతే నీ బాధ్యతలు నావి కావా? లేదంటే నేను బాధ్యతలకు అడ్డు వస్తాను అనుకుంటున్నావా? నేను నీ ప్రతి ఒక్క పనిలో తోడుంటానని నువ్వు నన్ను నమ్మొచ్చు అంటాడు శారది. నేను మర్చిపోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ అది నిజమై నేను ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు అని చెప్తాడు శారది. బావా, చిన్నప్పటి నుండి నేను దగ్గర నుండి చూసిన దానినే కాబట్టి నువ్వు నాకు అన్ని విషయాల్లో సపోర్టుగా ఉంటావని నేను అంచనా వేయగలను. నీ మీద నమ్మకం లేకుండా కాదు, కానీ నా బాధ్యతని నీకు బరువుగా మార్చలేను. అమ్మా నాన్నలకి నేను ఇవ్వాలి అనుకున్న చిన్న బహుమానమే ఇల్లు కాబట్టి నేను ఇందులో నిన్ను భాగస్వామ్యం చేయలేను. ఇక నిన్న జరిగిన విషయంలో నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు. అలాగని నీ మంచితనాన్ని నేను అలసిగా తీసుకోలేను. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నీతో వివాహానికి ఒప్పుకుని నా మనసాక్షికి నేను సరైన జవాబు చెప్పుకోలేను. ఆ విషయం గురించి నాకు పూర్తిగా నిజాలు తెలిసే వరకు ఈ పెళ్లిని వాయిదా వేయటంలో నీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా నా జీవితంలోకి ఆహ్వానించాలి అంటే మొదట నన్ను నేను ఏ సందేహం లేకుండా అంగీకరించగలగాలి. దానికి ఇంకాస్త టైం పట్టొచ్చు, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పి తన వైపు చూసింది శిశిర. శిశిర చెప్పిందంతా విని ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకుని, ఓకే శిశిర, నీ పట్టుదల గురించి బాగా తెలుసున్నవాణ్ణి కాబట్టి ఇక ఈ విషయంలో నీదే తుది నిర్ణయం. ఈ విషయాన్ని పొడిగించి నేను ఇంక ఇబ్బంది పెట్టి బాధ పెట్టదలుచుకోలేదు. పెళ్లి విషయం మన వరకు వచ్చినప్పుడు నువ్వు అనుకున్నట్టే నా సహాయ సహకారాలు నీకు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి పైకి లేస్తాడు శారది. మళ్ళీ శిశిర, బావా, నన్ను ఈ రోజే పీజీలో దిగబెట్టేసే, నీతో మాట్లాడి నా మనోభారం అంతా దించుకున్నా. తర్వాత నేను అక్కడ బాగానే ఉండగలనని నమ్మకం వచ్చింది అంటుంది. అలాగే అయితే ఇప్పుడు వెళ్ళి పడుకో, కాసేపు రెస్ట్ తీసుకో. భోజనం అయిన తర్వాత నేను వచ్చి దిగబెడతాను అని ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు శారది. జరిగిన సంఘటనతో మనసంతా అలజడిగా గజిబిజిగా ఉంది. ఇంటికి వచ్చాడు. నాని టిఫిన్ చేయడానికి పిలుస్తున్నా కూడా కలసటగా ఉండి గదికి వెళ్ళిపోతాడు అద్వైత్. నేరుగా వెళ్లి బ్యాగ్ ని బెడ్ పై పడేసి వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ ఆన్ చేసి స్నానం చేస్తాడు. పదే పదే ఆ అమ్మాయి రూపమే కళ్ళ ముందు మిగులుతుంది. గట్టిగా తల విదిల్చి స్నానం ముగించుకుని బయటికి వచ్చాడు అద్వైత్. సారీ అనామిక, అలా నన్ను నేను మరిచి రాత్రి నీతో ప్రవర్తించినట్టుగా నేను ఇంతకు ముందు ఎప్పుడు ఏ అమ్మాయి దగ్గర ప్రవర్తించలేదు. ఎప్పుడూ లేనిది నేను ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో నీ దగ్గర చనువు తీసుకున్నాను. అదే పెద్ద తప్పు. అంటే అది మొత్తం నీ మీదే తోసేసి నేను నీ మా నాన్న ధర్మ సందేహంలో పడేసి వచ్చేశాను. అప్పుడు నాకు అంతకు మించి ఆలోచన తట్టలేదు. కానీ నేను నీతో చెప్పిందంతా అబద్ధమే అయినా అందులో ఒకటి మాత్రం నిజం. నేను నీతో అలా నన్ను నేను మర్చిపోయి హద్దు దాటి ప్రవర్తించడానికి నా పొరపాటుతో పాటు నీ అద్భుత సౌందర్యం కూడా ఒక కారణం. మరి అంత అందంగా పుట్టిస్తే ఎలా మరి అని ఆలోచిస్తూ అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటాడు అద్వైత్. మరి వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారో, వాళ్ళ కలయిక ఎలాంటి పరిస్థితులకు దారి తీయనుందో రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం మరి.